తాళిబొట్లు పుస్తలు అటు ఇటు కదలకుండా శబ్దం రాకుండా చెక్ చేసి వాటికి టేపేసి చెవులు పెట్టుకున్న కమ్మలు చెవిదుద్దులు చెవి పోగులు లాంటివి కూడా తీసిపడేసి ముక్కుకు పెట్టుకున్న ముక్కు పుడకలు లాంటివి కూడా తీసిపడేసి మెడలో ఇంకేదైనా గొలుసులు నల్లపూసలు లాంటివి ఉంటే అవన్నీ కూడా తీసిపడేసి గాజులు తీసిపడేసి మెట్టలు తీసిపడేసి జుట్టంతా కూడా శుభ్రంగా విరబోసి మెడలో తాలిబొట్లు కూడా తీస్తుంటే అయ్యో వద్దండి తీయొద్దండి అని అడుగుతుంటే సరే అయితే టేప్ వేసుకోండి అని ఈ పుస్తలకి తాలికి వీటన్నిటి కలిపేసేసి ప్లాస్టర్ వేసేసి ఇవన్నీ వింటుంటే లేదా చదువుతుంటే మీకేమనిపిస్తుంది చెప్పండి? భర్త పోతే ఆ అమ్మాయిని వితంతువు చేస్తున్నారు కాబోలు అనిపించట్లేదు? సరిగ్గా ఆ పనులే జరుగుతున్నాయండి. ఎక్కడో కాదు, ఎగ్జామినేషన్ హాల్స్లో. ఈ మధ్య ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. పరీక్ష రాసే అభ్యర్థులు ఎగ్జామినేషన్ హాల్కి సెంటర్స్కి వెళ్తున్నారనమాట. ఇంకా అక్కడ నుంచి ప్రతిరోజు ఏదో ఒక వివాదాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మొన్న గుంటూరులో రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాయడానికి అభ్యర్థులు వెళ్ళారు, మహిళలు. ఇంకా వాళ్ళు కాపీలు ఏమైనా తీసుకొస్తారనో మరి ఏమో ఎందుకు చెక్ చేస్తున్నారో తెలియదు కానీ మెడలో తాలిబొట్లతో సహా మొత్తం తీపిచ్చేశారు. చెవి కమ్మలు, ముక్కు పుడక ఏం చేస్తుందండి? ముక్కు పుడకలో ఏమైనా స్లిప్పులు పెట్టగలుగుతామా? మొత్తం తీసేయడం. అలాగే చేతుడికి ఏదైనా ఈ కాశీ దారాలు ఇట్లాంటి ఏదైనా తాళ్ళు కట్టుకుంటారు కదా, ధార్మికమైన దారాలు కట్టుకుంటారు కదా, వాటిని కూడా తీసేయడం. ఉంగరాలు తీసేయడం, మొత్తం తీసేసి చివరి తాలిబొట్టు కూడా తీస్తుంటాయి. తాలిబొట్టు అలా తీయొద్దండి అని అడిగితే అప్పుడు ఆ తాలిబొట్లకి కలిపేసి టేప్ చుట్టేశారు. ఇది ఎంత అనాగరికమైన ప్రవర్తన! ఏముంటాయి తాలిబొట్లలో? ఏమైనా ఉంటాయో చెప్పండి? ఒక మహిళ లేదా ఒక అమ్మాయిని అక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో సెక్యూరిటీ వాళ్ళు, మహిళలే అనుకోండి, వాళ్ళు కూడా పట్టుకొని వీళ్ళ తాలిబొట్లకు టేప్ వేస్తుంటే, వీళ్ళ తాలిబొట్లు తీస్తూ ఉంటే ఎంత అది పశు ప్రవృత్తి! చూడడానికి ఏమైనా బాగుంటుందా? ఎవరికైనా చెప్పుకోవడానికి బాగుంటుందా? అసహ్యకరంగా అనిపించడం లేదా సంఘటన? మొన్న ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే ఆ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన ఆడపిల్లలకి 2 జడలు తీసేశారు. జడలు కూడా తీసేసి, జుట్టు కూడా తీసేసి, జుట్టెర పోసి, జుట్లో ఏమైనా పెట్టుకుంటారని ఏం పెట్టుకుంటారు? ఆడపిల్లల్ని అసభ్యంగా ఎక్కడ పడితే అక్కడ వెతకడము, వాళ్ళు ఏదైనా ధరిస్తే అవన్నీ తీసేయడము, బట్టల్లో వెతకడము. ఏంటిది? మ్యారేజ్ అయిన మహిళలు రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాయడానికి వెళితే వాళ్ళ తాలిబొట్లు తీసేయించేసి, జుట్టు తీసేసి వెతికించి, ఎక్కడ పడితే అక్కడ వెతికించేసి ఏం ఆ రకంగా ఉంటాయని చదువుకున్నామని చెప్పి రకంగా కనీస మర్యాద లేకుండా వ్యవహరిస్తారు. ఇలాంటి దృష్టాంతాలు, ఘటనలు మధ్యకాలంలో బాగా పునరావృతం అవుతున్నాయి. ప్రభుత్వంలో పనిచేసే అధికారుల ద్వారానే వాళ్ళ హస్తం ఉండే ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్ అయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అవి ఇంతవరకు వెలికి తీయలే. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా? ఎవరా పని చేశారో సమాజానికి చెప్పాలా? న్యూస్ పేపర్స్ రాలా? ఏదో చిన్న చిన్న కాపీలు పెట్టుకొని వస్తారేమో అనేసి పాపం ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వివాహిత మహిళల పట్ల ప్రవర్తించే తీరు ఇదా? ముందసలు ప్రశాంతంగా ఎగ్జామ్ రాద్దాము అనేసి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళే వాళ్ళకి వీళ్ళు చేసి ఈ హడావిడి ఐబీ కేసు తాలిబొట్టు తీసేసి, బట్టలు తీసేసి, జడలు కూడా తీసేసి, ఈ హడావిడికి సగం వాళ్ళకి మతిస్థిమితం పోతుంది. మానసికంగా వాళ్ళకి బాధ కలుగుతుంది, కొంచెం ప్రెజర్ పెరిగిపోతుంది. వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు, బాధకు గురవుతున్నారు, అవమానానికి గురవుతున్నారు. ఆ ఆలోచనలు మనసులో పెట్టుకొని, అవమానము మనసులో పెట్టుకొని పరితప్తమైన హృదయాలతో ఎగ్జామ్ ఎలా రాస్తారు? ఎగ్జామ్ రాయడానికి వచ్చే వాళ్ళు ఉత్సాహంగా రావాలి, వాళ్ళని ఉత్సాహపరచాలి. వాళ్ళకు చక్కగా రాసడానికి ఆ విధమైన ఒక స్వేచ్ఛ, విధమైన ఒక వాతావరణము అక్కడ ఉండే అధికారులు క్రియేట్ చేయాలి. అవి మానేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, అవమానాలకు గురి చేసి, ఏదో ద్రౌపదిని చేరబట్టి ఈడ్చుకొచ్చినట్టుగా సభలోకి వీళ్ళ చున్నీలు తీసేసేసి, ముక్కు పొడకలతో సహా తీసేసి, తాలిబొట్లు తీసేసి, ఏంటండి ఇది? ఇదేమైనా భారతదేశ సాంప్రదాయమా? ఇది మన పద్ధత? సభ్యతా సంస్కారాలు ఉండక్కర్లేదా? ఈ విషయం గురించి ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, న్యూస్ పేపర్లో కూడా వస్తుంది. పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్థినులు, ఆడపిల్లలు లేదా అభ్యర్థులు, మహిళలు వీళ్ళతోటి చాలా రెబల్గా, ర్యాష్గా అక్కడ యాజమాన్యం వ్యవహరించడము, వాళ్ళని అవమానాలకు గురి చేయడము, ఏడిపించడము. ఆ విధమైన స్థితిలో ఏ విధంగా వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు? ఈ విషయంలో పై అధికారులు కలగా చేసుకొని పరిస్థితిని చక్కదిద్దాలి. ఈ విషయాలు, ఇలాంటి ఘటనలు, దుర్ఘటనలు పునరావృతం కాకూడదు. రిపీట్ అవుతుంటే ఇలాంటి ఏవైతే సంస్థలు కానీ ఉన్నాయో, లేదంటే విద్యా విధానానికి కంప్లీట్గా చెడ్డ పేరు వస్తుంది. జనాలు తిరగబడి గొడవ చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి మీకు ఎవరికైనా వస్తే అధికారులకు కంప్లైంట్ చేయండి, పోలీసులకు కూడా కంప్లైంట్ చేయండి. పై అధికారులు కూడా చర్యలు తీసుకుని ఇలాంటివి సరిచేయాలి. తాలిబొట్లకు ప్లాస్టర్లు వేయడము, తాలిబొట్లు లాగేయడం, ఇలాంటి పనులు చేస్తుంటే ఎవరైనా వీక్ మైండెడ్ ఫెలో, మనస్తాపం చెంది ఒక మహిళ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆలోచించండి ఒకసారి, ఏంటప్పుడు పరిస్థితి? కాబట్టి ర్యాష్గా, రెబల్గా బిహేవ్ చేయడం మానుకోవాలి. ప్రేమపూర్వకంగా చెక్ చేయండి, ప్రేమపూర్వకంగా చెక్ చేసి ఎగ్జామ్ రాయడానికి అలౌ చేయండి.
వాళ్ళు కూడా మంచి వాతావరణంలో ఎగ్జామ్ రాస్తారు. దయచేసి అధికారులు చర్యలు తీసుకుని ఈ పరిస్థితిని చక్కదిద్దాలి. ఇది ఇంకా పునరావృతం కాకూడదని కోరుకుందాము. జై హింద్.